మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. నమస్తే. 7వ తారీఖు నుంచి మంగళవారం నుంచి ఇరాన్కు చుక్కలు చూపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో భీకర యుద్ధం జరగబోతుంది, ఒక పెద్ద వినాశనానికైతే ఈ యుద్ధం దారి తీయబోతుంది అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్పుకుంటున్నటువంటి మాట. సో ఇరాన్ కూడా తగ్గేదే లేదన్నట్టు అదే స్థాయిలో రిప్లై ఇస్తుంది. నరకానికి స్వాగతం. సో అటు అమెరికాకు, ఇజ్రాయెల్కి కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తాం, మేము కూడా ఏమాత్రం తగ్గం, అదే స్థాయిలో దాడులు చేస్తామని కూడా ఇరాన్ చెప్తుంది. ఒకవేళ నిజంగా ఒక భీకర యుద్ధం కొనసాగితే దీని ప్రభావం ఇండియా మీద ఎంతవరకు పడే అవకాశం ఉంది? ఇప్పటికే ఎల్పిజి షార్టేజ్తో కమర్షియల్కి సంబంధించినటువంటి సిలిండర్ల ఇబ్బందితో చాలా అవస్థలు పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పూర్తిగా బంద్ అయితే దీని ప్రభావం ఇండియన్స్ మీద ఎలా పడుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. ప్రశాంత్ గారు, ట్రంప్ చెప్పినట్టుగా ఒకవేళ వారు మరింత భీకరంగా సాగితే దీని ప్రభావం ఇండియా మీద ఏ మేరకు చూపే అవకాశం ఉంది? చూస్తుంటే అసలు పరిస్థితులు అమెరికా అనేది అమెరికాతో యుద్ధం చేస్తుంది. గత నెల రోజుల నుంచి చూస్తే ట్రంప్తోనే యుద్ధం చేసుకుంటున్నాడు. అసలు అంటే ఎందుకు అంటే నెల రోజుల క్రితం డెఫినెట్ గా 2 రోజులు 48 అవర్స్ హెచ్చరిక, తర్వాత వారం రోజుల హెచ్చరిక, తర్వాత 10 రోజుల హెచ్చరిక, అందులో ఉన్న టోన్ కానీ మెసేజింగ్ కానీ చూస్తుంటే ఫస్ట్ లో ఉన్న ఇంటెన్సిటీకి మీరు చూశారు. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకసారి ట్వీట్ చేయడంతో ఒకసారి టీజర్ వచ్చింది మనకు, ఒక చిన్న టీజర్. అంటే మీరు కరోనా లాంటి పరిస్థితులకు సిద్ధం కాండి అనడం, హైదరాబాద్ లో ఒక్కసారిగా మొత్తం పెట్రోల్ బంక్స్ అన్ని జామ్ అవ్వడం, ఒక చిన్న టీజర్. సో నిజంగా పరిస్థితులు ఎలా ఉండబోతాయి అన్నదానికి ఒక చిన్న టీజర్. మీరు అడిగారు ఎలా ఉండబోతున్నాయని. సో కేవలం ఒక పెట్రోల్ డీజిల్ ఒకటి చాలు మనకు, మన లైఫ్ అంతా స్టక్ కావడానికి. మీరు ఆఫీస్ రాలేరు, మనం బయటికి పోలేము, మన కూరగాయలు రావు, నిత్యావసర సరుకులు రావు. సో కరోనా కంటే కూడా ఇంకా దారుణమైన పరిస్థితి. కరోనాలో కేవలం మనుషులు ఇల్లో ఉన్న సరుకులు వాటికంటే కూడా మూవ్ అయినాయి, పెట్రోల్ మూవ్ అయింది, అన్ని మూవ్ అయినాయి. కానీ ఈరోజు పరిస్థితి కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంది కాబట్టి పరిస్థితులను డెఫినెట్ గా కొంచెం చిన్న అంచనా వేయచ్చు. కానీ అసలు ఈ యుద్ధం ఎలా ఉండబోతుంది అనే దాంట్లో మాత్రం అమెరికా కంటిన్యూగా విఫలం అవుతూ వచ్చింది. ఎందుకంటే అదేదో సామెత అన్నట్టు, చెప్పేవాడు ఎప్పుడు చెయ్యడు, చేసేవాడు ఎప్పుడు చెప్పడు అన్నట్టు, అన్నట్టు. ఎందుకు అంటే ఇందులో నా నిజమెంత అంటే ఇరాన్ తను చేసే హెచ్చరికలకు లొంగదు అని 1-2 సార్లు కాదు, ఒక 15 సార్లు ప్రూవ్ చేసింది. సో రివర్స్ లో ఇంకా మేము తిరిగి చేస్తామని చెప్పింది. హర్మూజ్ ని మీరు కాపాడలేరు, మీరు కాపాడడానికి ప్రపంచం కూడా సహకారం ఇవ్వలేదు. అంటే ఇప్పుడు యూరోప్ దేశాలు కానీ లేదా ఇతర దేశాలు కూడా అరే ప్రపంచం మొత్తం వాణిజ్యం బంద్ అవుతుంది, ప్రపంచం మొత్తం ఈయన దేశాలు వచ్చింటే ఈరోజు ఇరాన్ ఖచ్చితంగా తలొగ్గేది. కానీ ఏ ఒక్కరి మద్దతు లేక ఇరాన్ ఇబ్బంది పడుతున్న సందర్భంలో సో డెఫినెట్ గా నాకు తెలిసి అయితే కొద్దిగా నిశ్చితంగా పరిశీలించుకోవాలి అమెరికా కూడా. ఎందుకు అంటే నిర్బంధంగా వచ్చి దాడి చేయకపోవచ్చు అనేది నా ఉద్దేశం. అంటే దీని ఇంకా మళ్ళీ కూడా ఒక నెగోషియేటింగ్ ఇన్స్ట్రుమెంట్ గా పెట్టుకొని ముందుకెళ్తారని నా ఉద్దేశం. సో ప్లటన్స్ కూడా భారీ స్థాయిలో దింపబోతున్నారు. సో మిలిటరీ ఫోర్సెస్ కూడా ల్యాండింగ్ చేయబోతున్నాయి. సో ఒక రకంగా భూభాగం నుంచి కూడా యుద్ధం తీవ్రం అవబోతుంది. ముఖ్యంగా పవర్ ప్లాంట్స్ని, బ్రిడ్జెస్ని కూడా కూల్చేయబోతున్నారు. సో ఇదంతా కూడా చాలా క్లారిటీగా జరగబోతుంది అనేటువంటి ఒక హెచ్చరిక ఇచ్చాడు కాబట్టి ట్రంప్. అలాంటిది జరిగే అవకాశం లేదంటారా? అంటే అది డెఫినెట్ గా అది అందరూ అంటే ప్రెడిక్ట్ చేసినట్టు, ఒకసారి ఇరాన్ కానీ గల్ఫ్ దేశంలో పవర్ లేదు అంటే గల్ఫ్ దేశాలు తమ జీవనాధారాన్ని కోల్పోతాయి. ముఖ్యంగా మన 2 ఇంపార్టెంట్ చెప్పారు. ఒకటి వచ్చేసి పవర్ ప్లాంట్స్, తర్వాత డీసాలినేషన్. ఎందుకంటే చాలా గల్ఫ్ కంట్రీస్ లో వాటర్ ఉండదు. డీసాలినేషన్ ప్లాంట్స్ ద్వారా వాళ్ళ నిత్యావసరమైన వాటర్ దూరం అయితే దేశాల్లో ప్రొడక్షన్ ఆగిపోతుంది. గల్ఫ్ దేశాల్లో ప్రొడక్షన్ ఆగిపోతే ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. వాటి ద్వారా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఒక థర్డ్ ఫైనాన్షియల్ వార్ అనేది ఒకటి వస్తుంది. థర్డ్ వరల్డ్ ఫైనాన్షియల్ వార్ అనేది వస్తుంది. సో వాటితోటి ప్రతి దేశం కుదేలు కావాల్సిందే, తిరిగి మళ్ళీ పెంపొందించే వాళ్ళు రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి అన్ని దేశాలు కూడా ఈ అమెరికా తోటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే అమెరికా దేశంలో కూడా దీన్ని హర్షించట్లేదు. అంటే రిపబ్లికన్స్ మద్దతు లేదు. ఇప్పుడు రాబోయే ఇంటర్మ్ ఎలక్షన్స్ లో కూడా ట్రంప్ డెఫినెట్ గా దీన్ని నిర్బంధంగా ప్రజలు తిరస్కరిస్తున్నారు. కాబట్టి అమెరికాలోని ప్రజలు కూడా అసలు మా దేశం మీద దాడి చేయకుండా, ఎటువంటి లక్ష్యం లేకుండా ఎంటర్ అవుతున్న ఈ యుద్ధం మీద ఎమోషనల్ గా ఎవరికి మద్దతు లేని యుద్ధం సాధిస్తాడు ట్రంప్ అని క్వశ్చన్ మార్క్స్ ఉన్న తరుణంలో నాకు తెలిసి ట్రంప్ ఈ హెచ్చరికలు ముందుకు తీసుకెళ్తూ ఏదో ఒక విధానంగా డిప్లొమసీలోనే దీన్ని లాక్ చేయాలని చూస్తున్నారు. బట్ మరి చెప్పలేం కదా అంటే అసలే కోతి ఆపై కళ్ళు తాగింది అన్నట్టు. అది ఏం చేస్తుందని మనం కూడా చెప్పలేం. ఎందుకంటే 1 year గా
ఎన్ని రకాల టారిఫ్లు అంటూ ఎన్ని రకాల షాక్లు ఇవ్వడం, మళ్ళీ వెనక్కిపోవడం, ఏ దానికి కూడా మేము నిలబడలేదు. మీరు చూస్తే అమెరికా తీసుకున్న ఏ నిర్ణయం మీద కూడా మళ్ళీ నిలబడలేదు. చైనా టారిఫ్లు అయితేమి, ఇండియా అయితేమి, ప్రపంచవ్యాప్తంగా కెనడాతో ఏమి, గ్రీన్లాండ్ దేశం కావాలని వెళ్ళడం అయితేనేమి, ప్రతి దేశం మీద ఏదైతే తీసుకుందో ఏది కూడా సాధించలేదు. అన్ని జస్ట్ అలా ఒక చురకంటించడం, మళ్ళీ దాని నుంచి రిపర్కషన్స్ తీసుకోవడం అలాంటి జరిగింది. కాబట్టి డెఫినెట్ గా ఇది కూడా అందులో భాగంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది 4వ ఎక్స్టెన్షన్, ఇంకో ఎక్స్టెన్షన్ ఉంటుందని అనుకుంటాను నేనైతే. ఇంకొక వారమో, ఇంకో 10 రోజులో, లేదా ఇంకొక దౌత్యంగా ఏదైనా ఎనీ దేశం ముందుకు వచ్చి మేము ఉంటాము అంటూ ముందుకు వచ్చి ఇది మళ్ళీ సాగదీస్తారనేది నా ఇది. అది కాదు అన్నట్టు మళ్ళీ 1945 సందర్భంలో ఒక్కసారిగా జపాన్ కాస్త అమెరికా మీద దాడి చేసింది ఆ రోజు అనుకోకుండా. అంటే అమెరికా ఎప్పటి నుంచో ఆయిల్ కంట్రోల్ ఆంక్షలు విధించడంతో జపాన్ వెళ్ళి చేయడం, అది వరల్డ్ వార్ లో అమెరికా అనుభవం వేయడం లాంటివి జరిగిపోయాయి. కానీ ఈ రోజు పరిస్థితులు వేరే. ఈ రోజు అంటే దేశం 2 సూపర్ పవర్స్ ఎంటర్ అయితే ప్రపంచంలో ఏ దేశాలు మిగలవు. సో కాబట్టి దీన్ని కొంచెం నిశ్చితంగా చూడాల్సిన అంశము. అంత పెద్ద చర్య తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అంటే జరిగితే మనం అందరం కూడా ప్రిపేర్ కావాలి. డెఫినెట్ గా అదొక, నేను చెప్పాను కదా, ఒక టీజర్ జరిగింది మనకు. అది మంచికో చెడుకో కానీ ఒక చిన్న టీజర్ లాంటిది వచ్చింది. సో మళ్ళీ మన ప్రధానమంత్రి గారు కూడా వాళ్ళు చేసే స్టేట్మెంట్స్ ని కూడా చాలా జాగ్రత్తగా చేయబోవాలి. ఎందుకంటే ఒక చిన్న స్టేట్మెంట్ అయినా ఒక్కసారిగా మన డైలీ లైఫ్ ని మొత్తం కూడా ఇంపాక్ట్ చేసింది. ఒక వారం రోజులు హైదరాబాద్ లో ఎవరు తిరగలేని పరిస్థితి, బయటికి వెళ్తే రోడ్లన్నీ జామ్. ఓకే, కాబట్టి ఈ ఆల్టర్నేట్ సోర్సెస్ చూసుకోవడము, ఆఫ్రికా నుంచి ఆయిల్ తీసుకోవడము, రష్యా నుంచి తీసుకోవడము, స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ లేకుండా మనము ఎలా బతకగలము లాంటి అంశాలు ప్రధానంగా భారతదేశం సమీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో యుక్రెయిన్ రష్యా యుద్ధం చేసుకోబట్టి 4 ఏళ్ళు అయింది. మనం ఏమీ ఎక్కడ బాధపడట్లేదు. మనకి అటువంటి సందర్భం మనం తెచ్చుకునే పరిస్థితుల్లో భారత ప్రభుత్వం సన్నద్ధం అవుతే, ఒకవేళ యుద్ధం జరిగినా కూడా మనం ఎలాగో అందరికి ఆల్ అలైన్డ్ ఆర్ నాన్ అలైన్డ్ కాబట్టి మనం యుద్ధంలో ఎటువంటి భాగస్వామ్యం లేదు కాబట్టి దాని ఇంపాక్ట్ తగ్గించుకునే పరిస్థితి కావాలి. బట్ అది ఎంతవరకు ఉంటుందో ఈరోజు మనం చెప్పలేని సందర్భం. ఎస్, ఎంతవరకు ఉంటుందో గెస్ చేయలేమో అంటున్నారు. కానీ ఒక బిజినెస్ అనలిస్ట్గా, ఎక్స్పర్ట్గా మీరు అన్నట్టుగా అటు గల్ఫ్ కంట్రీస్లో భీకరంగా యుద్ధం జరిగి డిసాల్టరైజేషన్ సంబంధించినటువంటి ప్లాంట్స్ని కూడా వీళ్ళు కొలాప్స్ చేస్తే, అక్కడ పవర్ కూడా పూర్తిగా బంద్ అయితే ఇరాన్లో కానీ గల్ఫ్ కంట్రీస్లో కానీ, అలాగే అమెరికా కూడా B-2 బాంబర్స్ లాంటివి, అలాగే అక్కడ ఉన్నటువంటి యురేనియం ప్లాంట్స్ని కూడా పూర్తిగా దెబ్బతీస్తే, భీకరంగానే జరిగితే గల్ఫ్ కంట్రీస్ అలాగే అరేబియా సముద్రం, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పూర్తిగా ఇప్పుడన్నా కొంత వెసులుబాటు ఇచ్చి కొన్ని షిప్స్ని అలో చేస్తుంది, అసలు పూర్తిగా బంద్ అయిపోతే మన భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? అంటే సామాన్యుడికి అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో ఒకసారి క్లియర్గా చెప్పగలరా? పెట్రోల్ షార్టేజ్ ఉంటుందండి. పెట్రోల్ రేషన్ వస్తుంది ఫస్ట్. అంటే ఒక ఆధార్ కార్డు బేస్డ్ ఒక కుటుంబానికో ఇంత పెట్రోల్ వరకే వాడచ్చని. పెట్రోల్ దాదాపు ఊహించలేని స్థాయి 300 నుంచి 400 రూపాయల వరకు వెళ్ళొచ్చు. ఇది ఒకటి చాలా, అంటే ఎల్పిజి పెట్రోల్ ఒకటి చాలా. మిగతా అన్ని కూడా దాని మీద డిపెండెంట్ అయిన ప్రతి వస్తువు, ప్రముఖంగా ఇప్పుడు మనకు ఫార్మసీ రంగంలో కానీ నిర్మాణ రంగంలో కానీ ఆల్రెడీ షార్టేజ్ ఉన్నాయి మెటీరియల్స్. ఇవన్నీ కూడా ఒకసారి కుదేలయ్యి దాని ఇండైరెక్ట్ గా హోటల్స్ లాంటివి, చిన్న చిన్న షాప్స్, చిన్న చిన్న షాప్ కీపింగ్, చిన్న చిన్న బిజినెస్లు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మూతపడి మన సామాన్య జీవితానికి దాదాపుగా 50 to 60% ప్రజలకు ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఇందులో ఖచ్చితంగా కూడా మనం చూస్తే జీడిపి తగ్గుతుంది అనే కంటే కూడా అంటే జనరల్ గా మెడిసిన్స్ దొరకకపోవడం, అత్యవసరమైన కూరగాయలు లాంటివి లబ్ధి తగ్గడం, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు పెరగడం, మనము ట్రావెల్ తగ్గించడం, ఇలాంటివన్నీ కూడా మనం ఊహించని పరిణామాలన్నీ కూడా వచ్చే సందర్భానికి మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే 35 to 40% ప్రపంచంలో ఉన్న పెట్రోల్ అండ్ డీజిల్ అండ్ ఎల్పిజి ఇతరత్రవన్నీ కూడా ప్రొడక్షన్ ఆగిపోతే ఇతర దేశాల మీద డిమాండ్ కంప్లీట్లీ ప్రెజర్ ఉంటుంది. కాబట్టి ఆ దేశాలు తమను రక్షించుకొని, వారి యొక్క మిత్రులు రక్షించుకొని, ఆ పైన మనకి ఏమన్నా వస్తుంది. కాబట్టి మన లాంటి దేశం కంప్లీట్ గా 80% ఇంపోర్ట్ డ్రివన్, అంటే మనం ఇంపోర్ట్ ఆధారిత దేశము ఖచ్చితంగా 100% కోలుకునే విధంగా ఇంపాక్ట్ అవుతుంది. ఎన్ని నెలలు ఉండే అవకాశం ఉందంటారు? ఆ ఇబ్బందికర పరిస్థితులు ఎన్ని రోజులు ఉండే అవకాశం, ఎన్ని నెలలు ఉండే అవకాశం? ఒక ప్లాంట్ అంటే నేను సాధారణంగా మా ఫ్రెండ్ ఒక ఆయిల్ దాని ఎనర్జీ ఎక్స్పర్ట్ ఇంజనీర్ తో మాట్లాడితే, మళ్ళీ ఒక ప్లాంట్ ని దాదాపుగా అంటే 50% పైన దెబ్బతింటే రివైవ్ చేయడం 4 ఏళ్ళు, 75% అయితే 10 సంవత్సరాలు పడుతుంది. కొత్తది నిర్మించాలంటే 12 సంవత్సరాలు. అంటే ఒక వెల్లో ఆయిల్ కనిపెట్టి దాని నుంచి ప్రొడక్షన్ చేసి తీసుకురావాలన్నప్పుడు సో అంత ఈజీ కాదు. ఎంతవరకు డ్యామేజ్ జరుగుతుంది, దాన్ని ఎలాగా స్ట్రక్చరల్ గా తీసుకుంటారు, మరి అసలు ఈ ఇంజనీర్స్ అందరూ కూడా గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఏదో ఒక లుక్రేటివ్ కెరియర్, ఒక ఆకర్షణీయమైన జీవితం ఉందని వెళ్ళి వర్క్ చేస్తున్నారు.
మరి ఇలాంటి సందర్భాల్లో ఆ ఇంజనీర్స్ అక్కడ ఉండాలి కదా, అందరూ లోకలర్స్ కాదు, అక్కడ వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళంతా మైగ్రెంట్సే. వాళ్ళందరూ కూడా అక్కడ ఏమి ఆశించి ఇంకా ఉంటారు? ఫ్యూచర్ లో సెక్యూరిటీ లేదు, ఆదాయ వనరులు లేవు. ఎందుకంటే ఇప్పుడే దుబాయ్ మనం చూసాం, అదొక సపరేట్ సబ్జెక్టు. సో రేపు మళ్ళీ దుబాయ్ రివైవ్ కావడానికి కాన్ఫిడెన్స్ ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. సో ఇవన్నీ సందర్భాల్లో చూసుకుంటే ఇతర దేశాల మీద, ముఖ్యంగా అమెరికా మీద, కెనడా లాంటి దేశాలు, రష్యా, ఆఫ్రికన్ దేశాల మీద ప్రెజర్ పడుతుంది ఈ ఆయిల్ సప్లై మీద, ఆ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ మీద. కాబట్టి 6 నుంచి 12 నెలలు మనం ఒక నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేసిన విధంగా ఒక కరోనా కంటే కూడా ఇంకా విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు రావచ్చు. అలాంటి పరిస్థితులు రావద్దని మనం అనుకుంటాం కానీ, బట్ వరస్ట్ కి ఎప్పుడు కూడా ప్రిపేర్ అయి ఉండాలి. దేశాలు ప్రిపేర్ కావాలి, మనం కుటుంబాల కంటే ముఖ్యంగా దేశం ప్రిపేర్ అయి ఉండాలి. అది జరగకూడదనే కోరుకుంటామండి విజయ్ గారు. సో అందులో ప్రిపరేషన్‌లో భాగంగానే సీఎంలతో సమావేశం గావచ్చు, లేదంటే ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహించడం గావచ్చు, ఎన్‌డీఏ గవర్నమెంట్ అలాగే మోడీ గారు ఇవన్నీ చూస్తే కూడా ఒక రకంగా అలాంటి ప్రిపరేషన్‌లో భాగంగానే ట్రయల్ రన్ అనుకోవచ్చు ఇదంతా కూడా? డెఫినెట్ గా నేను విన్నది ఏంటి అంటే, డెఫినెట్ గా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో కార్లు కానీ స్కూటర్లు కానీ ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లిమిట్ చేసి మాక్సిమం పర్మిషన్ ఉన్న కార్లను మాత్రమే తీసుకుపోవడం లాంటి కొన్ని చర్యలు కొన్ని ఉన్నాయి ప్రోటోకాల్లో. ఎమర్జెన్సీలో ఆయిల్ క్రైసిస్ ఉన్నప్పుడు ఎలా ఉండాలనేది వాటికి సంబంధించిన మాక్ చర్చలు జరుగుతున్నాయని నేను ఎక్కడో విన్నాను. నేను స్పెక్యులేట్ చేయట్లేదు, ఓకే. ఎక్కడో చిన్న ఎందుకు అంటే ప్రతిదానికి కూడా ప్రిపేర్ కావాలి. సో ఎమర్జెన్సీ సిస్టమ్స్ లో మీరు అంటున్నట్టు ఆ విధానం అయితే జరుగుతున్నట్టు నాకు తెలుస్తుంది. బట్ బహుశా అంత దూరం వెళ్ళకపోవచ్చు అని కూడా అందరూ అంచనా. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. సో ఇది బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు చెప్తున్నట్టుగా నిజంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం మరింత తీవ్రంగా మారితే, ఒకవేళ పూర్తిగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయితే, ఒకవేళ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి రిఫైనరీస్ అన్నీ కూడా బంద్ అయ్యి వాటి మీద అటాక్స్ జరిగితే, సో ఖచ్చితంగా దీని ప్రభావం భారతదేశం మీద ఉంటుంది. ఆ పరిస్థితులు రాకుండా కూడా ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితులు వస్తే 50% ధరల వరకు కూడా హైక్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.